కంప్లీట్ రెస్ట్లోకి వెళ్ళిపోవాలి బాడీ. సో ఇదంతా చాలా ఇయర్స్గా అబ్యూస్ చేసి 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 మనం దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. సో ఇప్పుడు పిల్లల్లో మనకు కామన్గా 1 o'clock వరకు చదువుకొని పడుకున్నా అంటారు, మనం దాన్ని గొప్పగా ఫీల్ అవుతాం. అదే కదా, అట్లా చేయకూడదు, రోజు చదువుకోవాలి. ఎగ్జామ్ ముందు చదవడం ఏముంది, నెక్స్ట్ డే నిద్రపోకపోతే ఎట్లా గుర్తుండిద్ది, అలా గుర్తుండదు. సో ఒకసారి పాడైపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని రీసెట్ చేయాలి అంటే ఎందువల్ల పాడైందో దాన్ని సెట్ చేసుకోవాలి. చాలామంది చెప్తారు మెడిసిన్స్ వాడితే మరి నాకు అలవాటు అయిపోద్ది కదా అంటే, ఆబ్వియస్లీ మెడిసిన్ తయారైంది నువ్వు వేసుకున్న రోజు నిద్ర రావటానికి, నువ్వు వేసుకోకపోతే మళ్ళీ నార్మలే అవుద్ది. డే టైం ఎక్సర్సైజ్ చేసుకొని రాత్రికల్లా అలసిపోవాలి. అంటే మంచం చూడంగానే మనకి నిద్ర రావాలి. ఆ మంచాన్ని మనం ఫోన్ చూడటానికి వాడి, ఆ మంచం మీదే ల్యాప్టాప్ చూసి, ఆ బెడ్రూమ్లోని టీవీలు చూస్తూ ఉంటే మనకు ఆ రూమ్లో మనకు ఆ వైబ్స్ రావు కదా వెళ్ళేటప్పటికల్లా. అందుకే ఎక్కడ ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూడా ల్యాప్టాప్ పెట్టేస్తున్నారు, డైనింగ్ టేబుల్ మీద ఫోన్లు పెట్టుకుంటున్నారు, ఏం తింటున్నారో తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ, బెడ్రూమ్ అనేది ఓన్లీ స్లీప్కే, ఇంక దేనికి వాడకూడదు. మనకి నిద్ర రావట్లేదంటే బెడ్ మీద కూర్చొని మళ్ళీ ఫోన్ ఆన్ చేయకూడదు, అది కరెక్ట్ కాదు. ఆ రూమ్ నుంచి అసలు బయటకు వచ్చేసి ఏదైనా పుస్తకం ఏదైనా చదువుకొని మళ్ళీ నిద్ర వస్తుందంటే మళ్ళీ వెళ్ళిపోవాలి అన్నట్టు. కొంతమంది ఉండిద్ది, నేను టర్మరిక్ మిల్క్ తాగితే నిద్ర వచ్చిద్ది. సో ఇట్లా ఇట్లా మనం న్యాచురల్గా ట్రై చేసుకుంటా రావాలి.